మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీ ఒక సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటున్నాడు. చూడండి, సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభు సిలువ వేయబడినాడు. అసలు సిలువ అంటే ఈ యొక్క రోమా సామ్రాజ్యం ఆ కాలంలో ఏం చేసేదంటే, ఎవరైనా పెద్ద నేరం చేసినట్లయితే, ఒక దొంగలు కానీ, నేరస్తులు కానీ, ఒక తప్పు చేసేవారు కానీ, ఒక నరహంతకులు కానీ, అలాంటి వారిని ఏం చేసేవారంటే సిలువ వేసి చంపేవారు. అయితే తప్పు చేసేవారు మాత్రమే, నేరస్తులు మాత్రమే అలా చేసేవారు. మరి యేసు ప్రభు ఆయన ఏ నేరం చేయకపోయినా కూడా, ఏ పాపం చేయకపోయినా కూడా, ఎటువంటి కలంకము మచ్చర క్రామ లోపం లేకపోయినా కూడా, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన కూడా సిలువేసినారు. ఎందుకు సిలువేసినారు అంటే, ఆయనలో ఏ పాపము ఏ తప్పు లేదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చిందే సిలువ వేయబడడానికి, మనుషులందరి పాపాల కోసము, మనుషులందరి దోషాల కోసము, పితృ పారంపరమైన వ్యర్థమైన ప్రవర్తన అంతా కూడా, మనుషుల యొక్క పాప భారం అంతా కూడా యేసు ప్రభు ఆయన సిలువ మ్రాను మీద మోసుకొని పోయినాడు. ఈ సిలువలో ప్రతి వారి పాప భారం అంతా కూడా మోసినాడు. ఎందుకు, ఎవరి కోసము సిలువ వేయబడినాడు యేసు ప్రభు? ఎందుకు వేయబడినాడు? ఆయనలో ఏదైనా పాపం ఉందంటే పాపం లేదు. నేరస్తుడు అంటే నేరస్తుడు కాదు. ఎటువంటి అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, ఏ పాపం లేదు ఆయనలో. కానీ ఎందుకు సిలువ వేయబడినాడంటే, లోకమాన వాళ్ళ పాపాల కోసం ఆయన సిలువ వేయబడినాడు. ప్రతి వారి పాపాల కోసం ఆయన సిలువ వేయబడినాడు. నా పాపం కోసం, మీ పాపం కోసము, ప్రపంచంలో ప్రతి వారి పాప దోషాల కోసము ఆయన సిలువ వేయబడినాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కోసం ఆయన చనిపోలే, ఆయనలో ఏ దోషం లేదు. ఆయన వచ్చిందే సిలువ వేయబడడానికి, ఆయన వచ్చిందే ప్రజల పాపాల కోసం చనిపోవడానికి, ప్రతి వారి పాప భారాన్ని ఆయన మీద మోపుకోవడానికి, లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ సిలువలో ప్రతి వారి పాపమును ఆయన భరించినాడు. మనం చేసిన పాపానికి, మనము త్రోవ తప్పిపోయిన మనం చేసిన పాపానికి మనం శిక్ష అనుభవించాల్సింది పోయి, మనము సిలువ వేయబడాల్సింది పోయి, మనం నలగొట్టబడాల్సింది పోయి, మనం దోషాల నిమిత్తం, పాపాల నిమిత్తం మనం చనిపోవాల్సింది పోయి,
యేసు ప్రభు మనందరి నిమిత్తము ఆయనే అందరి పాపల కోసం ఒకేసారి సెలువులో చనిపోయినాడు. ఇంకెవరు కూడా చనిపోయిన అవసరం లేదు, సిలువ వేయబడిన అవసరం లేదు, మూల్యం చెల్లించిన అవసరం లేదు, క్రయం చెల్లించిన అవసరం లేదు. ప్రతి వారి కొరకు ఆయన క్రయం చెల్లించినాడు, మూల్యం చెల్లించినాడు. గొర్రెవెల త్రోవ తప్పిపోయిన మనల్ని ఆయన దారిలో చేర్చుకున్నాడు. ఆ సిలువలో మూల్యం చెల్లించి, క్రయం చెల్లించి మనందరి కోసం ఆయన ప్రాణాన్ని అర్పించినాడు. ఆ సిలువ పాత నిబంధన కాలంలో యూదులకు మాత్రమే ఒక దేవుడిగా ఉన్నాడు. యూదులను మాత్రం ఏర్పరచుకొని వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో సావాసం చేస్తూ, వాళ్ళ మధ్యలో నివసించి వారికి దేవుడిగా ఉన్నాడు యెహోవా దేవుడు. అయితే యేసుప్రభు మాత్రము ఆయన ఈ లోకానికి శరీరద్వారిగా తండ్రి అనే దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి పంపించి ఏం చేసినాడంటే యూదులను అన్యజనులను ఏకం చేసినాడు. అంటే ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని ఈ భేదం ఏం లేదు. ఈ అడ్డుగోడంతా కూడా తీసేసినాడు. ఈ సున్నతి ఇవన్నీ కూడా ఇక లేదు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచి రక్షణ పొంది, మారుమనసు పొంది రక్షణ పొందుతారో అలాంటి వారందరూ కూడా తండ్రితో సమాధాన పరచబడతారు. యూదులను అన్యజనులను ఏకంగా చేసి తండ్రితో సమాధాన పరిచినాడు యేసు ప్రభు ఆ సిలువలో. అంతేకాదు, ధర్మశాస్త్రము, పాత నిబంధన కాలంలో ఉన్న ధర్మశాస్త్రము మనకు ఒక విరోధముగాను, అడ్డుగాను, ఒక అడ్డు బండగా ఉన్న ఆ పత్రమును తండ్రి దేవుడు ఏం చేశాడంటే మేకులతో ఆ సిలువ కొట్టినాడంట. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 చూస్తే దేవుడు ఆ పత్రాన్ని, మనకు విరోధముగా అడ్డుగా ఉన్న ఆ పత్రాన్ని ఏం చేసినాడంటే, పాపమును క్షమించలేని పత్రాన్ని, పాపను ఎత్తి చూపిస్తుంది కానీ పాపను క్షమించలేని ఆ పత్రాన్ని ఏం చేసినాడంటే దేవుడు మేకులతో సిలువ కొట్టినాడంట. అడ్డుగా లేకుండా తుడిచివేసినాడంట ఆ రాతలన్నీ కూడా, చేరాతలని. అలాగనే పరలోకమందును భూమి మీదను ప్రతి ఒక్కటి కూడా ఆయనతో, తండ్రి అయిన దేవునితో సమాధాన పడుటకు ఆయన శిలువలో మరణించినాడంట యేసు. సమస్తం, ప్రతి వస్తువు, ప్రతి మనిషి, పరలోకమందును భూమి మీద సమస్తము కూడా ఆయన శిలువ సంధి చేత సమాధాన పరుచుకున్నాడంట తండ్రి అయిన దేవుడు. ఇన్ని గొప్ప కార్యాలు ఈ కలువరి శిలువలో జరిగినాయి. అందుకనే చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకనే పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. సిలువ వేయబడినాయి అందరి పాపాల కోసం, అందరి దోషాల కోసం ఒకేసారి ఆయన సిలువ వేయబడినాడు, బలర్పించబడ్డాడు, క్రయం చెల్లించాడు, మూల్యం చెల్లించాడు. అంతేకాకుండా యూదులను అన్యజనులు ఏకం చేసినాడు, తండ్రితో సమాధానం పరిచినాడు. అడ్డుగున్న పత్రాన్ని మేకులతో సిలువ పెట్టినాడు. ప్రతి వస్తువును, ప్రతి మనిషిని దేవునితో సమాధాన పరిచినాడు సిలువలో, సిలువ మరణం ద్వారా. ఇంత గొప్ప కార్యం చేసినాడు కాబట్టి ఆ సిలువను గురించిన వార్త మేము ప్రకటిస్తున్నామని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారంట, గ్రీసు దేశస్తులేమో జ్ఞానం వెతుకుతున్నారంట. అయితే పౌలు ఏమన్నాడంటే,
వాళ్ళు సూచక్రియలు అడుగుతున్నారు, వీళ్ళు జ్ఞానం ఇస్తున్నారు. కానీ మేము మాత్రము సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తున్నాము. అదే మా పని, అదే మాకు అప్పగించిన పని. ఆ పని ముగించుకొని, మా దేవుడు మాకు ఇచ్చిన పనిని ముగించుకొని పరలోకం వెళ్ళడమే మా పని. సిలువను గురించి చెప్పడమే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడమే. ఆ సిలువ సువార్త, ఆ కలువరి సిలువలో కార్చిన ఆ రక్తము వ్యర్థం కావద్దు. సిలువ మరణం గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి ప్రకటిస్తున్నాము అనేసి అపోస్తలులు పౌలు సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం బైబిల్ గ్రంథం. చూడండి, ఇంత గొప్ప కార్యము ఈ రోజులలో అనేకులు అనేక విధాలుగా వాళ్ళకు తోచినన్ని కూడా వాళ్ళు ఏదో ప్రకటిస్తుంటారు. వాళ్ళకు తోచిన వేరే వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. అయితే మనం మాత్రము, దేవుని బిడ్డలు మాత్రము యేసు ప్రభు యొక్క సువార్త చెప్తున్నాం. యేసు క్రీస్తు అందరి కోసం చనిపోయినాడని బోధిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు మరలా రెండవసారి రాబోతున్నాడని బోధిస్తున్నాం. ఇది శ్రేష్టమైనదండి, ఇది ఉత్తమమైనది. ఇలాంటి వారి పాదాలంట ఎంతో సుందరమైనవి అంట పరలోకంలో. ఎన్ని ఆత్మలు రక్షించినాము, యేసు ప్రభు కోసం ఎన్ని ఆత్మలు రక్షించినావు, ఎంతమందిని రక్షించినావు, ఎంతమందిని ప్రభు వైపు తిరిపినావు. నీ ద్వారా ఒక్కలైనా, ఇద్దరైనా, ఒక 5-6 10 మంది అయినా రక్షణలోకి నడిపించినావా? యేసు ప్రభు ఎద్దకు నడిపించినావా? ఇది చూస్తారండి పరలోకంలో దేవుడు. ఇది అడుగుతాడు దేవుడు. నువ్వెంత సంపాదించినావు, నాకు ఎంత ఇచ్చినావు, నువ్వెంత సంపాదించినావు, ఏమేమి కూడబెట్టుకున్నావు, ఎలా ఇవన్నీ ఏం కాదు. నీవు ఒక్కళ్ళైనా, 2-3 10 మందినైనా నా ఎద్దుకు తీసుకొచ్చినావా? నువ్వు మారుమనసు పొంది నీతో పాటు అనేకుని తీసుకొచ్చినావా అనేసి యేసు ప్రభు అడుగుతాడంట. అలాంటి వారి పాదాలను చూస్తారంట, ఎంత సుందరమైన. అందుకని ఈరోజు అది ఉత్తమమైనది. సిలువను గురించిన సువార్త చెప్పడము చాలా ఉత్తమమైనది. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు. అలాంటి వారు పరలోకంలో ధనం సమకూర్చుకునేవారు. అలా సువార్త చెప్తే పరలోకంలో వాళ్ళ ధనం రోజు రోజుకు ధనము సమకూర్చబడుతుంది. అందుకనే పౌలు ఆ ఉత్తమమైన సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాడు. ఆయనకి ఏరే పని ఏం లేదు. ఆయన చనిపోయేంత వరకు, ఆయన మరణించేంత వరకు, హతసాక్షేంత వరకు అది మాత్రమే బోధించినాడు. ఈ పనిలో ఎటువంటి రిటైర్మెంటు అట్లాంటి ఏముండవు. చనిపోయేంత వరకు ప్రభు సువార్త ఈ క్రీస్తుని గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిలువను గురించిన వార్తను నశించిపోతున్న వెరితనం ఉంది, కానీ రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. ప్రతి వారు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా యేసు ప్రభు సువార్తను ప్రకటించాలి. నీ మీద మోపబడింది భారం, నా మీద మోపబడింది, ప్రతి ఒక్కరి మీద మోపబడింది. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టినారండి. ఏదో పాస్టర్లు మాత్రమే సువార్త చెప్పాలి, సేవకులు మాత్రమే సువార్త చెప్పాలి, వాళ్ళు మాత్రం బోధించాలని కాదు. నీవు కూడా సువార్త చెప్పాలి. నీవు కూడా యేసు ప్రభు గురించి ప్రకటించాలి. నీవు రక్షించబడ్డావు కదా, నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా, మరి నువ్వు కూడా చెప్పాలి. నాకేం ఇంకా నాకు రక్షణ వచ్చింది కదా, నేను బాప్తిసం పొందాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, ఇంకా నాకెందుకులే నువ్వు అనుకోవద్దు. అదొక స్వార్థం. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారుమనసు పొందినావు, నువ్వు వెలిగించబడ్డావు క్రీస్తులో. నీతో పాటు అనేకులు కూడా వెలిగించు, అనేకులు కూడా సువార్త చెప్పు, అనేకులు కూడా తీసుకొని దేవుని సన్నిధికి రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు
నిన్ను ఇంకా ఆయన వాడుకుంటాడు. అంతేగాని నాకేం అవసరము, నేనేం ప్రకటించను, లేదంటే సిగ్గుపడతారంట. దేవుని సువార్త చెప్తాడు, సిగ్గుపడకూడదు. పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను. సిగ్గుపడవద్దు మనం. యేసుప్రభు సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడద్దు. పాపం చేసి సిగ్గుపడాలి, దొంగతనం చేసి సిగ్గుపడాలి, తప్పు చేసి సిగ్గుపడాలి. అంతేగాని సిగ్గుపడాలి, భయపడాలి. కానీ యేసుప్రభు సువార్తను ప్రకటించేటప్పుడు, ఆయన గురించి బోధించేటప్పుడు మనం సిగ్గుపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ప్రకటించాలి. అప్పుడు దేవుడు కూడా మన విశ్వాసం చూసి, మన యొక్క ఆశను చూసి, మన ఆశను తృప్తిపరిచి, దేవుడు మనల్ని ఆశీర్వదించి అనేకులను ప్రభు దగ్గర తీసుకొచ్చేటట్టుగా సాయం చేసి, దేవుడు ఒక గొప్ప జీవ కిరీటాన్ని పరలోకంలో మనకు దయచేశాడు. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి ఈ లోకంలో? అందుకని ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి సిలువను గురించిన, సిలువ వేయబడిన క్రీస్తును పౌలు ప్రకటిస్తున్నట్టుగా, అపోస్తులు ప్రకటించినట్టుగా నీవు, నేను, ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాల్సిన భారం ఉంది. విశ్వాసమైనా, నువ్వెవరైనా సరే, మరి నీవు కూడా సువార్త ప్రకటించే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ పౌలైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించినాడు, మనం కూడా అట్లా ప్రకటించుదాము. దేవుడు అక్కడ వరకు నమ్మకం ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.